మీ పేరు చెప్పండి సార్. సాయి కుమార్. సాయి కుమార్ గారు. మీ ఆవిడ పేరు? అనురాధ. అనురాధ. మీ వయసు? 32 ఇయర్స్. అలాగే 38 ఇయర్స్. అయినా కూడా వీరు పెళ్ళయి ఎంతకాలం అయిందండి? 1.5 year అయింది. 1.5 year అయింది పెళ్ళయి 1.5 year అయింది. పిల్లలు పుట్టట్లేదని అక్కడ తిరిగారు. ఎక్కడ? కర్నూలులో తిరిగారు కదా. తిరిగితే అక్కడ ఏమని చెప్పి IVF పూండి అన్నారు. అంతే. వాళ్ళ అప్పు IVF అన్నారు. పిల్లలు పుట్టరు అని చెప్పారు. ఇంకేమని చెప్పారు? అది గర్భాశయంలో సిస్టులు, బైలేటరల్ ఎండోమెట్రియోటిక్ సిస్టులు ఉన్నాయి అన్నారు. ఎండోమెట్రియోటిక్ సిస్ట్స్ బైలేటరల్, రెండు వైపులా. అలాగే ఎగ్స్ లేవు అని చెప్పారు. ఏవో ఎరేషన్స్ ఉన్నాయి, ఓవరీస్ అన్నీ అతుక్కుపోయి ఉన్నాయి, మెలికలు తిరిగిపోయి ఉన్నాయి, పేగులతో ఏంటో కిచకిచి అయిపోయింది అని చెప్పారు. అదేంటో అమ్మాయికి ఏం అర్థం కాల. ఏం చేయాలంటే ఆపరేషన్ IVF అంటున్నారు. నీకెందుకు అన్నీ మేము చూసుకుంటాంగా అని చెప్పారు. ఎంత చెప్పారు డబ్బులు? ఛార్జీ 5 lakhs తెచ్చుకో, అన్నీ లైన్ చేద్దాం అన్నారు. గ్యారంటీగా డాక్టర్ బిడ్డ పుడతారంటే ఏం చెప్పారు? చెప్పలేము, నో గ్యారంటీ అన్నారు. కానీ 5 lakhs మాత్రం ఈయన కట్టగానే గ్యారంటీగా డాక్టర్ గారికి అయితే 100% వెళ్ళిపోతాయి. ఈయనకి బిడ్డకి మాత్రం నో గ్యారంటీ. మరి ఏం చేయదురా భగవంతుడా, నెల 5 లక్షలు ఎక్కడ ఖర్చు పెట్టండి నేను? రెక్కాడితే కానీ డొక్కాడిని బతుకులు మనవి. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందలేమా అని ఆలోచించి వారు వీడియోలు చూసారా? వీడియో యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన రోజు కూడా ఆవిడికి సిస్టులు ఉన్నాయి. 35x33 mm ఒవేరియన్ సిస్ట్ ఉంది, పెద్ద సిస్ట్. మేము ఇక్కడికి వచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు సిస్ట్ ఉంది. అలాగే ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆవిడికి డేట్స్ కూడా సరిగ్గా రావు అని చెప్పారు అక్కడ. అలాగే ఇంకా యుట్రస్ కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, ఓవరీస్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎండోమెట్రియల్ సిస్టులు ఉన్నాయి అని ఇవన్నీ వాళ్ళు చెప్పడం, మేము రాసుకోవడం, తర్వాత కొన్ని రకాల టెస్టులు చేయించి వాటికి మందులు పెట్టాం. అంతేనా? మరి ఏమైంది మీకు? టెస్టులు చేయించుకున్న ఎన్నాళ్ళకి మరి ప్రెగ్నెన్సీ వచ్చింది? 10 daysకి వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అలా నమ్ముతాడండి? మరి అంటే ఏం డాక్టర్ గారు టెస్ట్ చేయించుకున్నా, ఇంకా బిల్ల కూడా వాడలేదు, మరి ప్రెగ్నెన్సీ మీ అకౌంట్లోకి ఎట్లా వస్తుందండి అని అనొచ్చు. కానీ తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుంది. ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. వచ్చిన రోజే మేము ఒక టీకా వేసామా? నీకు మీ ఆవిడకి ఇద్దరికి వేసాం. మరి టీకా పనిచేసింది, పని అయిపోయింది. జస్ట్ ఒక ఇంజెక్షన్ అంతే వేయించుకున్నారు, అయిపోయింది. ఇదే ఫస్ట్ కాదు, ఇలా చాలా మందికి వచ్చింది. ఈయన ఇంకా IVFకి వెళ్ళా. చాలామంది IVFలకి వెళ్ళి 40-50 లక్షలు ఖర్చు పెట్టి 6-7 IVFలు చేయించుకుని, డోనార్లకు వెళ్ళి, సరుగేట్లకి వెళ్ళి అన్ని రకాల ప్రయత్నం చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా టీకాలతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే వీళ్ళకి కూడా టీకాతో వచ్చింది. టీకా తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేసింది ఇది. సో అదే విషయాన్ని ఆయన మాకు టెలికాలర్ ద్వారా తెలియజేశారు. సార్, మేము మీ దగ్గరికి వచ్చాం, టెస్టులు చేయించుకున్నాం, మరి టీకా వేయించుకున్నాం, ఇక్కడికి వచ్చాం, ఇది 10 రోజులు అయ్యే లోపలే మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి, ఏం చేయమంటారంటే, అది ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది ఏమిటనేది ఒక్కసారి మనం చూసుకోవాలయ్యా అని చెప్పి స్కాన్ అది చేయించుకోమన్నాం, బ్లడ్ టెస్ట్ అవన్నీ చేయించుకోమన్నాం. అక్కడే చేయించారు. ఆ టెస్టులన్నీ చేయించి స్కానింగ్ రిపోర్ట్ మాకు పెడితే, ఇదిగో ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు అన్నారు. మామూలుగా ఆయన ఇక్కడికి రాకోకుండా ఉన్నట్టయితే ఆయన వీర్యకణం అండం కలిసేవి, ప్రెగ్నెన్సీగా మారడానికి ప్రయత్నించేవి, ఈ క్రిమి వచ్చి దాడి చేసి దాన్ని డ్యామేజ్ చేసేవి, ఎప్పుడులాగానే మామూలుగా నెలొచ్చేది. కానీ ఈసారి ఏం జరిగింది? అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడుతున్నాడు, చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వకోకుండా కింద తోసేస్తున్నాడు అని మనం అర్థం చేసుకుని ఆ క్రిమిగాడిని టీకా దెబ్బతో తొలగించాం. ఆటోమేటిక్గా శనిగాడు పోయాడు, బిడ్డ వచ్చేసి. చూసారా? అది అంటే ఆ క్రిమి ఉంటే ఆ ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డం పడి ఉండేది. ప్రతిసారి అలా కలుస్తూ ఉండటందే, కానీ బిడ్డను రానికోకుండా ఆ క్రిమి అడ్డం పడింది. ఇప్పుడు ఆ క్రిమి తొలగగానే ఆటోమేటిక్గా వచ్చింది. ప్రపంచంలో ఏ డాక్టర్ అన్నా టీకా గురించి చెప్పారా? మీకు ఎప్పుడన్నా చెప్పారా? ఎక్కడ చెప్పు. IVF అంటారు సార్. IVF అంతే, ఒకటే టీకా, పెద్ద టీకా, పొడిసేడివే. 3 లక్షలు 5 లక్షల టీకా. కానీ టీకా ఆయన ఫ్రీగా ఇచ్చారు.
టెస్టులు చేయించుకున్నందుకు ఫ్రీగా ఇచ్చిన టీకా. సో మొత్తానికి ఇప్పుడు టెస్టులు ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు బిడ్డను రానియకుండా అడ్డం పడినాయో అదే క్రిములు బిడ్డని దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. అందుకే ఆయన రమ్మన్నాను. అక్కడ ఆ క్రిముల గురించి తెలియదు. ఈ క్రిములు ఫస్ట్ 3 monthsలోనే అబార్షన్ చేసేస్తాయి 80%. 4th 5th monthలో అవకరాలు కలిగిస్తాయి. కర్ణుడు సావుకి 1,00,000 కారణాలు అన్నట్టు మనం వాటిని గమనించి వాటిని తొలగించుకోవాలి. కొన్ని పెద్ద కారణాలు ఉంటాయి, కొన్ని చిన్న కారణాలు ఉంటాయి. వాటిని అశ్రద్ధ చేసినా, బిడ్డను రానియకోకుండా అడ్డం పడలేకపోయినా కనీసం పొడి చేసి అబార్షన్ చేయడానికి ప్రయత్నిస్తాయి, లేదంటే అవకరాలు కలిగిస్తాయి. అందుకనే ఆ క్రిముల నుంచి బిడ్డని కాపాడటానికి వచ్చి మందులు తీసుకెళ్ళండి అని నేను చెప్పడం. భార్య రావక్కర్లేదు, ఎందుకంటే ఆవిడకి కావాల్సిన స్కానింగ్లు అవన్నీ మేము రాసేసాం, టెలికాలర్ ద్వారా పెట్టాం, అక్కడే తీయించుకోమన్నాం. ఆ జర్నీలు అవి చేయలేరు కాబట్టి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళమన్నాం. అందుకే వారు ఇక్కడికి వచ్చారు. చక్కగా ఇవాళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని చెప్పి ఆ సంతోషకరమైన వార్త, ఆ వచ్చిన బిడ్డను నిలుపుకోవాలనే ఆతృతతో ఇక్కడికి వచ్చారు. వారు రావటం ప్రెగ్నెన్సీని తప్పించుకోవడానికి ఇలా ఎన్ని సిస్టులు, గెడ్లు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఇవన్నీ ఉన్నా కూడా జస్ట్ ఒక చిన్నపాటి క్రిమిని తొలగించుకోవడం ద్వారా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, దాన్ని చక్కగా నిలుపుకోవడానికి ఆ డాక్టర్ గారి దగ్గర మందులు వాడుకోవచ్చు అనే విషయంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. మరి లాభం పొందటమే కాకుండా ఆ లాభాన్ని నలుగురికి తెలియజేయాలి. ఇదిగో ఇట్లా ఐవీఎఫ్లు అక్కర్లేదు, ఇదిగో ఆపరేషన్లు అక్కర్లేదు, ఇలా మందుల ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, కంగారు పడకండి, భగవంతుడు మనకు ఒక దారి చూపించాడు వీడియోల రూపంలో. ఆ డాక్టర్ వైఎస్ బాబు గారు నిజమే ఆ భగవంతుడు చూపించిన దారే అని ముందుకొచ్చి మీకు వీడియో ఇవ్వడానికి ముందుకొచ్చారు. మరి సాయి కుమార్ గారు, అనురాధ గారు కర్నూలు నుంచి వచ్చారు. పాపం వచ్చి 10 రోజుల క్రితం వచ్చారు, వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 26/6/2026 ఇక్కడ ఉన్నారు. కన్ఫామ్, ఇది నేను చేసిన స్కానింగ్ కాదు, అక్కడ ఆలూరులో వాళ్ళకి నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకున్న స్కానింగ్. సో పక్కాగా వచ్చి ఉంది ప్రెగ్నెన్సీ. ఆల్ ది బెస్ట్ అయ్యా. అలాగే మనం 5 నెలల మందులు ఇస్తాం. ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకుండా మందులు మన దగ్గరే వాడాలి. 4th 5th month అవకరాలు రాకుండా మందులు వాడాలి. అది నేను చేస్తాను. మంచి విషయం అయ్యా, నువ్వు ముందుకు వచ్చి వీడియో ఇచ్చావు, కొన్ని ధైర్యంగా ముందుకు వచ్చి వీడియో ఇచ్చాడు. ఎందుకంటే కష్టపడినప్పుడు అలాగే కష్టాలు పడ్డాడు. ఇవాళ భగవంతుడు ఆయన్ని అభినందించి ఆశీర్వదించి వాళ్ళ బిడ్డనిచ్చినప్పుడు కూడా ఆయన ముందుకు వచ్చి అలాగే ధైర్యంగా వీడియో ఇచ్చారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.